దేవుని యొక్క ప్రేమ అపారమైనది, జాలి అపారమైనది. ఆయనకు ప్రేమించడమే తెలుసు. కాకపోతే ఈ సమయంలో వారికి ఒక గుణపాఠం నేర్పడం మంచిది అని తలంచాడు కాబట్టి వారి మధ్యకు పాములను పంపించాడు. చాలా మంది ఆ కాటు వేయబడినటువంటి వారు మరణించారు కూడా. ఇక మిగతా వారు కూడా ఎక్కడ మరణిస్తారు అనే భయంతో మోషే వైపు చూశారు, యాభై వైపు చూశారు, పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించారు. మరి దేవుడు మరలా కరుణ కలిగినటువంటి దేవుడు, ప్రేమమయుడు, క్షమించే దేవుడు కాబట్టి మరలా వారి పట్ల ప్రేమను చూపించారు. ఏ విధంగా అంటే ఒక రాగి సర్పాన్ని కర్రపై ఉంచమని మోషేకు ఆజ్ఞాపించాడు. ఎవరైతే ఆ యొక్క సర్పమును రాగితో చేసినటువంటి ఆ సర్పమును చూస్తారో వారందరూ కూడా జీవిస్తారు అని దేవుడే మరలా మోషేతో పలికినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా? మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుని పాపములకు ఫలితము మరణం. మనుషుని పాపములకు ఫలితం మరణం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను చెప్పాను ఇదివరకు, అవ్వ ఆదాము చేసిన పాపములకు ఫలితము మరణం. ఈ మరణమును జయించడానికి నూతన ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆదాము ద్వారా మరణం ఈ లోకంలోనికి ప్రవేశిస్తే ఇంకొక ఆదాము ద్వారా అంటే క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ అనేది ఈ లోకంలోనికి ప్రవేశించారు. అందుకని యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చినది జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి? జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,